షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియరా, అందరూ బాగున్నారు కదండి, క్షేమంగా ఉన్నారు కదా? దేవాది దేవుని యొక్క మహాకృప, క్షేమము, సమాధానము ఈ రోజంతా మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడును మరణము పొందడు. ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడును మరణము పొందడు. అంటే మనకు ఒక అనుమానం రావచ్చు, ఇదేంటి మరణము పొందకపోవటం ఏంటని. ఇది అక్కడ ఒక ఆత్మీయమైన భాషలో ఒక ఆత్మీయమైన అర్థమును మనము ఇక్కడ అంగీకరించాలి. ఆయన మాట వింటే మనము ఆ యొక్క నిత్య నరకానికి పోకుండా నిత్య జీవమును పొందుకుంటాము. ఆత్మీయమైన జీవము. యొక్క శరీరము మరణము పొందుతుంది, అది సహజమే కదండి, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ ఇక్కడ ఆయన మాట గైకుంటే గనక వాడెన్నడను మరణము పొందడు. ఆత్మలో వాడు మరణము పొందకుండా ఆ యొక్క నిత్య నరకాగ్నికి లోను కాకుండా నిత్య జీవానికి పాత్రుడవుతాడని ఈ మాటను మనం అర్థం చేసుకోవచ్చు. యోహాను సువార్తలోనే 11వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే, అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నేనే పునరుత్థానము, నేనే జీవమును. అందుకే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనమందరము కూడా బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారా ఆ యొక్క పునరుత్థానమును మనము కూడా మరి నెరవేర్చిన వారముగా కనబడుతున్నాం. పాపము విషయంలో చనిపోయి జీవము విషయంలో లేకపోతే నీతి విషయంలో మనం తిరిగి లేవాలి. తండ్రైన మరి దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకిచ్చిన ఆ విమోచన క్రయధనముకు బదులుగా మరి ఆయన పునరుత్థానముకు మనం విలువనిచ్చేవారముగా ఆ ప్రక్రియ మనకి కనబడుతుంది. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, యోహాను సువార్తలోనే 5వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. అంటే ఆయన మాటను అంగీకరిస్తే, ఆయన మాటకు విధేయత చూపితే, ఏమి చేయాలో ఏమి చేయకూడదో వాటిని విన్న వాక్యం ద్వారా ఆ వాక్యమును మనం అనుసరిస్తూ ఉంటే కనుక, వాక్యానుసారమైన జీవితమును మనం జీవిస్తూ ఉంటే కనుక మనకేంటంటే నిత్య జీవమును పొందుకొనగలము. ఆ మొదటి వచనం చూస్తే, ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడను మరణము పొందడు. ఆత్మలో మరణము ఉండదు, ఆత్మలో జీవమే ఉంటుంది. ఇక్కడ చూస్తే నిత్య జీవము గలవాడు, విశ్వాసముంచువాడు. ఆయన మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచితే మనము నిత్య జీవమును పొందుకొనగలుగుతాము. నా ప్రియమైన సహోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కటి ఉదాహరణను మనం చూడగలుగుతాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడుకున్నట్లు కొనుపోబడిను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను. ఇది చాలా ముఖ్యమైన మాట. ఆయన కొనుపోబడక ముందు ఆడు హనోకు దేవునికి బహు ఇష్టడైన, అనగా ఆయన మాట చొప్పున, ఆయన ఆజ్ఞల చొప్పున, ఆయన మాటకు విధేయత చూపిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాటకు విధేయత చూపడం అంటే ఆయనను ప్రేమించను, ఆయనను ఇష్టపడటం కదండి. కాబట్టి మనమందరం కూడా ఆయన మాటకు విధేయత చూపుతూ ఆయన మాట గైకొని ఆ నిత్య జీవమునకు మనం అందరం కూడా వారసులు అవుదాం. దేవుని యొక్క మాటకు లోపడదాం, దేవుని మాటకు విధేయత చూపుదాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, నీ మాట గైకొన్నవాడు ఎన్నటికీ మరణం పొందడని, నీ మాట విన్నవాడు నిన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువానికి నిత్య జీవము కలదని, హనోకు మిమ్మల్ని బహుగా ఇష్టపడటం వల్ల మరి మరణమును కొనుపోబడ్డాడని ఈరోజు వాక్యాల ద్వారా మేము నేర్చుకున్నాం. ప్రభువా, అవును తండ్రి, నీ మాటను వింటూ నీ మాటకు విధేయత చూపుతూ ఆ యొక్క నిత్య జీవమునకు మేము వారసుల కృపను మాకు దయచేయమని, విన్న వాక్యముల ద్వారా మా ఆత్మలు బలపరచమని, నడిపించమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు. ప్రైజ్ గాడ్.